నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కబుర్లతో గారడి అంకెలతో కూడుకున్నదని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ కేవలం అంకెలతో కూడుకున్నది. అది కూడా కబుర్లు బీజేపీ మేనిఫెస్టోగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే బడ్జెట్ అంటే ఖచ్చితంగా బడ్జెట్లో ఎంత కేటాయిస్తారో ఖచ్చితంగా లెక్కలతో సహా అంకెలతో సహా చూపించాలి. చూపించకుండా రాజకీయ ప్రసంగం మాదిరిగా ఈరోజు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా క్యాపిటల్కి సంబంధించి, మన ఆంధ్రప్రదేశ్కు క్యాపిటల్కి సంబంధించి అమౌంట్ కేటాయిస్తూ ఉన్నాం. ఆ అమౌంట్ కూడా వివిధ ఆర్థిక సంస్థలైనటువంటి మల్టీలాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటే IMF కానీ IBRD కానీ లేదా ప్రపంచ బ్యాంకు ద్వారా కానీ లేకుంటే ఇతర ఏజెన్సీల ద్వారా బడ్జెట్ను అమౌంట్ను ఇస్తామని చెప్పారు. మరి ఆ అమౌంట్ కేంద్ర ప్రభుత్వమే ఇప్పించి ఆ అప్పును కేంద్రమే భరిస్తుందా, లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద భారాన్ని వేస్తుందా అనే అంశాన్ని అక్కడ ప్రస్తావించలే. మరి వీటితో పాటు ఎన్నో సంవత్సరాలుగా రాష్ట్ర విభజన జరిగి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి అంశాల గురించి ఈరోజు బడ్జెట్ ప్రసంగంలోనే ప్రస్తావించలే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని లాంటిది. అలాంటి ప్రత్యేక హోదా గురించి కానీ లేదా ప్రత్యేక ప్యాకేజీ గురించి కానీ, కడప స్టీల్ ప్లాంట్ గురించి కానీ, లేకుంటే విశాఖపట్నం రైల్వే జోన్ గురించి కానీ, లేదా పోలవరం ప్రాజెక్టు కింద అనేక గ్రామాలు అనేక మంది నిర్వాసితులైనారు, మరి వాళ్ళ యొక్క సమస్యల గురించి కానీ ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడం నిజంగా కేవలం రాజకీయ ప్రసంగం లాగా, మరి బీజేపీ మేనిఫెస్టోలోగా మాత్రమే మాకు కనిపించిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం కానీ, ఈ రెండు ప్రాంతీయ పార్టీలు దొందే. ఒక ఆయనేమో కేసులకు భయపడి బీజేపీ ఏపీలో పెట్టినా మద్దతు ఇవ్వడం, ఇంకొక ఆయన కూడా అదే కేసులకు భయపడి డైరెక్ట్గా బీజేపీతోనే ఇంటర్లింక్ అయి బీజేపీకి ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయినారు. వీళ్ళిద్దరు కూడా రాష్ట్రానికి ఎటువంటి మేలు చేసే పార్టీలు కాదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి చాలా అవసరం. కాంగ్రెస్ పార్టీని ఆదరించమని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటూ నమస్కారం. నా పేరు డాక్టర్ గార్లపాటి మద్రేటి స్వామి, డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్. ఈ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను ప్రస్తావించకుండా మీరు కేవలం మీ సొంత యొక్క ఎజెండాను ఇక్కడ ప్రూవ్ చేసుకున్నారు. మరి ఒకసారి గమనించండి, బీహార్ రాష్ట్రంలో ఎంతమంది ఎంపీలను ఇచ్చారంటే 12 మంది ఎంపీలు. ఈ 12 మంది ఎంపీలకు మరి బడ్జెట్లో కేటాయించినటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే దాదాపుగా 26,000 కోట్ల రూపాయలను కేటాయించారు. మరి మన ఆంధ్రప్రదేశ్ ఇట్లా తెలుగుదేశం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా మరి కేంద్రంలో బిల్లు పెట్టినా కూడా ఒకటేమో ప్రత్యక్షంగా మద్దతు ఇస్తుంది, ఇంకోటేమో పరోక్షంగా మద్దతు ఇస్తుంది. అంటే 25 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి మరి బీజేపీకి ఎన్డీఏకు మద్దతు ఇస్తూ ఉంటే, మరి రాష్ట్రానికి కేటాయించినటువంటి ముష్టి 15,000 కోట్ల రూపాయలు. ఈ 15,000 కోట్ల రూపాయలను ఏం చేసుకోవాలి? ఈ 15,000 కోట్ల రూపాయలతో మరి బాగా కేటాయించాడు, ఎక్కువ వచ్చింది అని చెప్పేసి సంబరపడిపోతున్నటువంటి ఈ చేతగాని